ఒక వ్యాధి ఉంటుంది. ఫిజికల్గా ఎలాంటి నొప్పి ఉండదు, అసౌకర్యం ఉండదు, అసలు ఏమాత్రం ఉబ్బెత్తుగా కూడా కనిపించదు. అయినప్పటికీ విపరీతంగా నరక యాతన అనుభవిస్తుంటారు. ఈ సమస్యతో బాధపడేవాళ్ళు వేదనను అనుభవిస్తుంటారు. ఈ వ్యాధే బొల్లి వ్యాధి. ఈ బొల్లి వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, దీంట్లో రకాలేమిటి, దీనికి సంబంధించిన ఆయుర్వేద వైద్యం ఎలా ఉంటుంది, దీని ఫలితాలు ఎలా ఉంటాయి, అన్నిటికీ మించి ఒకవేళ ఈ సమస్య మీకుంటే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, అద్భుతమైన సురక్షితమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. బొల్లి, విటిలిగో అంటారు, లూకోడర్మా అని కూడా అంటూ ఉంటారనుకోండి, కానీ అసలైన పదం విటిలిగో. చర్మం మీద వచ్చేటటువంటి ఈ తెల్ల మచ్చలకి సులభమైన సురక్షితమైన ఆయుర్వేద ఇంటి వైద్యాలని అలాగే ఇతర సూచనలు వీటన్నిటిని కూడా మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, చర్మం మీద అసహజంగా ఉండేటటువంటి ఒక సమస్య ఇది. అంటే ఒక రంగులో మార్పు వస్తుంది, ఇది అన్యాచురల్గా ఉంటుంది, అంటే రంగు అనేది వెలిసిపోతుంది. ఈ తెల్ల మచ్చలు ఏర్పడటం అన్న సమస్యని వైద్య పరిభాషలో విటిలిగో అంటారు, తెలుగులో బొల్లి అంటారు. కొంతమంది విషయంలో శరీరం అంతా కూడా ఈ తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, వేదనకి గురి చేస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 100 మందిలో కూడా ఒకళ్ళని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అంటే ఇంత కామన్ అని అర్థం. భారత్లో మాత్రం ఎక్కువగా ప్రతి 100 మందిలో కనీసం 5 నుంచి 8 మందికి ఈ సమస్య ఉంది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు అని అర్థం. దీని ట్రాజడీ ఏమిటంటే, ఎక్కువగా ఎప్పుడైతే ఆ ఫార్మేషన్ ఏజ్లో ఉంటారో, అంటే కెరీర్ పరంగా చాలా ఫోకస్డ్గా ఉంటారో, ఆ టైంలో అటాక్ చేస్తుంది, కెరీర్ని నాశనం చేస్తుంది. ఎక్కువగా 20లో ఉన్నప్పుడు ఈ బొల్లి అనేది మొదలవుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వంశపారపర్యత అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. అయితే దీన్ని పర్సంటేజ్ 1%. చాలామంది నా పేషెంట్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఫలానా అమ్మాయికి ఫలానా అబ్బాయికి తెల్ల మచ్చలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలకు వచ్చే రిస్క్ ఉంటుందా అని. రిస్క్ పరంగా చూస్తే 1%, కాబట్టి అది పెద్ద రిస్క్లో కింద లెక్కయ్యే మెడికల్గా. ఏదేమైనా అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య అన్నప్పుడు, చర్మంలో ఉండేటటువంటి మెలనోసైట్స్ అని పిలిచేటటువంటి ప్రత్యేక కణాలు మెలనిన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మామూలుగా మన చర్మం రంగుకి ఈ మెలనిన్ అనేది కారణం. ఎందుకు ఉత్పత్తి చేయాలి అంటే, సూర్యకిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడం కోసం. ఒకవేళ దీని స్థాయి తగ్గిందనుకోండి, లేదా పూర్తిగా ఈ మెలనిన్ అనేది ఆగిపోయిందనుకోండి ప్రొడక్షను, అప్పుడు ఈ బొల్లి లేదా ఈ విటిలిగో అనేది వస్తుంది. దీనివల్ల చర్మం పైన తెల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి. దీని ప్రభావం ముఖ్యంగా చర్మం అలాగే వెంట్రుకలు వీటి మీద కనిపిస్తుంది. వెంట్రుకలు అనేది ఆ చర్మం తాలూకు ఎక్స్టెన్షనే కాబట్టి దీన్ని కేవలం ఒక అందానికి సంబంధించినటువంటి సమస్య కింద అనుకోకూడదు. ఇది స్వయం ప్రేరిత వ్యాధి నిరోధక శక్తి, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనివల్ల శరీరంలో అన్నీ కానీ లేదా చాలా ప్రాంతాల్లో కానీ ఈ మెలనోసైట్స్ తాలూకు ఆ సంఖ్య తగ్గుతుంది, అంటే అవి డిఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడి అంటాం మెడికల్ భాషలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని. దీనివల్ల ఈ మెలనోసైట్స్ నాశనం అవుతూ ఉంటాయి. దీంతో ఈ విటిలిగో అనే సమస్య స్టార్ట్ అవుతుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, వాళ్ళని చూడటంతోనే టెన్షన్ పడుతూ ఉంటారు, అంటువ్యాధి ఏమోనని. కానీ 100% నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 100% అంటువ్యాధి కాదు. అంటే బాధితుల్ని తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు, ఇది దృష్టిలో ఉంచుకోవాలి. సరే, ఈ వ్యాధి గురించి కొంచెం తెలుసుకోవడం అనేది అవసరం. ముఖ్యంగా దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి బొల్లి వ్యాధిలో, ఇది తెలుసుకోవాలి. నిజానికి బొల్లిలో చాలా రకాలు ఉంటాయి ఆ మేనిఫెస్టేషన్ బట్టి. అయితే ప్రధానంగా సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్ కింద వర్గీకరిస్తాం. కేవలం ఒక్క భాగంలో మాత్రమే ఉంటే దాన్ని సెగ్మెంటల్ అంటారు, అంటే ఒక సెగ్మెంట్లోనే. అలా కాకుండా చాలా చోట్ల ఉంటే నాన్ సెగ్మెంటల్ అని పిలుస్తాం. నాన్ సెగ్మెంటల్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. శరీరంలో ముందు వెనక భాగాలతో పాటు ఆ పెదవులకి కూడా ఈ బొల్లి ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్డ్ విటిలిగో అంటాం. విటిలైగో అని కూడా కొన్ని ప్రాంతాలు అంటూ ఉంటారు. ఇక చేతులు కాళ్ళతో పాటు పెదవులకి బొల్లి ఉందనుకోండి, దాన్ని ఆక్రోఫేషియల్ అనే పేరుతో పిలుస్తారు. ఇక మరొక రకం ఉంటుంది, శరీరంలో చుక్కలు చుక్కలుగా తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని వైద్య పరిభాషలో పంక్టేట్ విటిలిగో అంటారు.
కొంతమందిలో కేవలం ఆ శ్లేష్మపు పొరల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలం నోరు, జననేంద్రియాలు, ఒకవేళ జననేంద్రియం మహిళల తాలూకు జననేంద్రియం అయితే లోపల పెదవులు, ఇలాంటి చోట ఈ బల్లి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మ్యూకోజల్ అనే పేరుతో పిలుస్తారు. యాక్రోఫేషియల్ జనరలైజ్డ్ రకాలు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సరే, మరి దీన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటే మెడికల్గా దీన్ని ఎలా నిర్ధారించాలి, ఇది తెలుసుకుందాం. శరీరం మీద కనిపించే తెల్ల మచ్చల్ని బొల్లి అని అనుకునే ముందు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అవి కారణం కింద ఉంటున్నాయా అనేది తెలుసుకోవాలి. ఒక్కోసారి పాత గాయాలు, అలాగే దీర్ఘకాలిక దురదతో మొదలుపెట్టి లెప్రసీ అంటే కుష్టి వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల కూడా ఈ తెల్లగా కనిపించే మచ్చలు వస్తూ ఉంటాయి. బొల్లి బాధితులకి ఇతర ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉండే అవకాశం ప్యారల్గా ఉంది. అంటే థైరాయిడ్ సమస్యలు ఉండొచ్చు, మధుమేహం డయాబెటీస్ ఉండొచ్చు, ఎలోపేషియా ఏరియేటా అంటే కొంత భాగంలో జుట్టు ఊడిపోవటం ఇలాంటివి ఉండొచ్చు. ఇంకా పర్నీషియస్ ఎనీమియా అంటే B12 విటమిన్ లోపం ఉండొచ్చు. ఇక సోరియాసిస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ సమస్యలు కూడా సమాంతరంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ బొల్లికి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ని కూడా కరెక్ట్ చేయడం అనేది చాలా అవసరం. అవి ఉన్నాయా లేదా అనేది చూసుకొని వాటిని మళ్ళీ డయాగ్నోజ్ చేయడం కోసం తగిన పరీక్షలు చేయటం ఇలాంటివన్నీ కూడా అవసరం. సరే, మరి ఏం చేయాలి అంటే దీనికి బొల్లికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, చికిత్స ఏమిటి అసలు, ఇది తెలుసుకోవాలి. చెప్పుకున్నాం కదా, బొల్లి రకం దాని వ్యాప్తిని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వీటితో పాటు ఆశ్వాసనం అంటే భరోసా అనేది చాలా అవసరం. మానసికంగా ధైర్యాన్ని కలిగించడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఈ మానసిక ఒత్తిడి వల్ల ఆ బాధితుడు కుంగుబాటులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్ అయినా ఫ్లేర్ అప్ అవుతుంది. చాలా వరకు ట్రీట్మెంట్ అనేది ఆ మెలనిన్ లోపానికి ఉండేటువంటి సమస్య మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది బాధితులు దీర్ఘకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితి కొంత మెరుగైన తర్వాత మళ్ళీ ఆ సమస్య తిరగబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే ఆ రోగికి ఆ సమస్య సరిగ్గా అర్థం కాక ఇదేమిటి మళ్ళీ తగ్గిందనుకొని మళ్ళీ వస్తుందే, అసలు ఇది తగ్గలేదే అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. తగ్గుతుంది అనుకున్నది మళ్ళీ వచ్చిందే అని డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. కాబట్టి ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్. ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్ అయినా మన చేతిలో ఉండదు. ఉదాహరణకు ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాని లైఫ్ సైకిల్ మనకు అర్థమవుతూ ఉంటుంది, ఆ సూక్ష్మజీవిది. కాబట్టి ఈ పేలు ఇన్ని రోజుల్లో నశిస్తాయి, లేదా ఈ బ్యాక్టీరియా ఇన్ని రోజుల్లో తగ్గిపోతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్యాక్టీరియా తగ్గితే ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని చెప్పొచ్చు. కానీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అలా కావు. అవి వాటి కారణం, తర్వాత అవి కొనసాగే తీరు, ఇవన్నీ కూడా ఊహించే విధంగా ఉండవు. కాబట్టి ఒక వైల్డ్ ఫైర్ ఊరి మీద పడ్డప్పుడు అది ఎటు వెళ్తుందో ఎలా చెప్పలేరో ఇది అంతే. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే నిశ్చయంగా చెప్పగలిగింది ఏంటంటే దీనికి ఆయుర్వేదంలో మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది. అయితే చాలామంది అడిగేది ఏంటంటే ఎంత సమయం పడుతుంది అని. ఎస్, ఇది కూడా తెలుసుకోవటం అవసరం. ముఖం, ఛాతీ మీద మచ్చలు వచ్చాయనుకోండి చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. ఫాస్ట్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ కనీసం 4 నుంచి 6 నెలలు. కానీ ఈ పెదవులు, అరిచేతులు, పాదాల మీద ఒకవేళ బొల్లి మచ్చలు వచ్చాయనుకోండి తగ్గటానికి చాలా టైం తీసుకుంటాయి. చికిత్స పనిచేస్తుంది అని తెలియటానికి కనీసం 2 నుంచి 3 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మామూలు సింపుల్గా వచ్చినటువంటి మచ్చలైనా సరే. కాబట్టి ఈ సంయమనం అనేది చాలా అవసరం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒత్తిడితోటి ఈ తెల్ల మచ్చలు అనేవి ఎక్కువ అవుతాయా అనేది. ఈ బొల్లి దీనివల్ల ఒత్తిడి వల్ల బొల్లి మచ్చలు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రాణాపాయ సమస్య కాదు. అయితే మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండి దీంతో కెరీర్ని నాశనం చేసుకుంటూ ఉంటారు చాలామంది. కాబట్టి ఒక రకంగా దీన్ని తీవ్ర సమస్య కిందనే అనుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రపంచపు యావరేజ్ సగటుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ బొల్లి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. అలాగే సలహాలు పాటిస్తూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం కూడా చాలా అవసరం. ఇది పూర్తిగా తగ్గే వరకు కూడా సంయమనం పాటించడం అనేది చాలా చాలా అవసరం. నిరుత్సాహపడకూడదు. ఇది క్రానిక్ కండిషన్ అన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి అంగీకరించి సాధారణ జీవితాన్ని కంటిన్యూ చేయడం చాలా అవసరం. చూడండి, మీకు బొల్లి వచ్చింది. ఆ వచ్చిన బొల్లి ఒక 6 నెలల్లో, సంవత్సరంలోనో, 2 సంవత్సరాల్లోనో పూర్తిగా తగ్గచ్చు.
కానీ నాకు బొల్లు ఉంది అని మీరు కెరీర్ నాశనం చేసుకున్నారనుకోండి, అప్పుడు లేకపోతే టైంని నాశనం చేసుకున్నారనుకోండి, ప్రపంచంలో ఆ సమయాన్ని మాత్రం ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సరే, మరి ఇక్కడ అసలు ఎగ్జిస్టింగ్ మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే ప్రస్తుతం అందుబాటులో ఉండేటువంటి వైద్య విధానాలు, వాటి పరిమితుల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. ముందుగా దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ మెడికల్ సిస్టమ్స్లో, అలోపతిలో వీటిలలో స్టీరాయిడ్ క్రీమ్స్ ఇస్తూ ఉంటారు. అవి ఆవిరి మరుక్షణం వస్తూ ఉంటాయి, అందరికీ తెలిసిందే. అలాగే నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ బీ ట్రీట్మెంట్స్ అని యూవీ రేస్ని వాటి పడేలా చేస్తారు. అయితే దీంతో మామూలుగానే సరిగ్గా ఇవ్వకపోతే క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. ఇది చాలామందికి తెలిసిందే. ఇక ఫోటో కీమోథెరపీ అని మెడిసిన్తో పాటుగా లైట్ని ప్రసరింపజేయడం కూడా ఉంది. దాంతో రియాక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ సరే టార్గెటెడ్గా ఇస్తూ ఉంటారు, కానీ వేరే చోట కూడా ఇది వస్తూ ఉంటుంది. అలాగే ఇక శస్త్రచికిత్స ద్వారా చర్మపు మార్పిడి, దీంతో ఇబ్బంది ఏంటంటే ఎక్కడ వస్తుందో చెప్పలేం. కాబట్టి ఒక చోట ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసినా కానీ మరొక చోట వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దీనికి ఉన్న పరిమితులు. ఇది కూడా యాక్సెప్ట్ చేసినటువంటి విషయం. అయితే మరి దీనికి సంబంధించి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఏమిటి? డెఫినెట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేవి చాలా ప్రామిసింగ్ రిజల్ట్స్ని ఇస్తున్నాయి. అనేక అధ్యయనాలలో వీటి ఎఫెక్టివ్నెస్ రుజువైంది. అయితే ముందుగా శరీరాన్ని శుద్ధి చేయటం అవసరం. అంటే వమన కర్మ, వామిటింగ్ ద్వారా, విరేచన కర్మ ద్వారా ఈ శరీరాన్ని శుద్ధి చేస్తాం. ఇలాగా విరేచనం కోసం, అంటే లోపల ఉండే నామం మొత్తం క్లియర్ అవటం కోసం కాకోదుంబుర అనేది ఉంటుంది. అంటే బ్రహ్మమేడి, ఆ పళ్ళ రసాన్ని బెల్లంతో కలిపి ఇస్తాం. ఇక హెడ్ రెమెడీ బాకూచి అంటే బావంచాలు, దీన్ని అవల్గుజ బీజాలని కూడా అంటారు. దీన్ని ఒక 500 మిల్లీగ్రాములు అంటే దాదాపు చిటికడంతా పొడిని 1 గ్రాము తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తేనెతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కాకోదుంబర అంటే ఈ బ్రహ్మమేడు పండు తాలూకు ఆ రసాన్ని 10 మిల్లీలీటర్లు అంటే 2 టీ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు బెల్లంతో లోపలికి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇంకా మరొక ట్రీట్మెంటు వేప, దీని లేత చిగుళ్ళు ఒక 100 గ్రాములు తీసుకొని మెత్తగా నూరి రోజుకి 2 సార్లు నీళ్లతోటి కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంకొకటి వేప పట్ట అంటే వేప బెరడు, మానుపై ఉండే బెరడు, దీన్ని దంచి నలగొట్టి దాన్ని గుజ్జు తీసి దాన్ని 1 గ్రాము రోజుకి 3 సార్లు కూడా తీసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. ఈ సమస్య మొండిగా ఉన్నప్పుడు చిత్రమూలం, దీన్ని వేరు చూర్ణాన్ని 1 భాగం, త్రికటు అంటే పిప్పళ్ళు, మిరియాలు, సొంటి వీటిని 1 భాగం గోమూత్రంతో కలిపి 15 నుంచి 20 రోజుల పాటు ఆ గోమూత్రంలో నానబెట్టి తర్వాత 6 గ్రాములని ఉదయం సాయంత్రం డివైడెడ్ డోస్లో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇది ఒక అద్భుతమైన ట్రీట్మెంట్. ఇంకొకటి కాకోదుంబర అంటే బ్రహ్మమేడి పట్ట అంటే మాను పైన ఉండేటువంటి బెరడు, అలాగే బాకూచి అంటే బావంచాలు, ఈ రెండింటిని, అలాగే ఆసన ప్రియాల అనే పండు, ఇది ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. అలాగే శతపుష్పాలు, వీటిని సమంగా కలిపి కషాయంగా కాచుకొని రోజుకి 2 సార్లు తీసుకోవటం కూడా మంచి ఫలితాన్ని ఇచ్చే ట్రీట్మెంట్. మరొక ట్రీట్మెంటు ఉసిరికాయ, అలాగే కదిర అంటే చండ్ర చెక్క, వీటి పైన ఉండేటువంటి బెరలను కలిపి అంటే ఉసిరికాయ తోలు, అలాగే చండ్ర చెక్క, మానుపైన ఉండేటువంటి బెరడు, ఈ రెండింటినీ కలిపి చిక్కటి కషాయంగా కాచి అంటే నీళ్ళకు వేసి మరిగించి దీనికి మళ్ళీ బాకూచి అంటే బావంచాల గింజలు పొడి 1 గ్రాము కలిపి తీసుకుంటూ ఉంటే ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. మరొక ట్రీట్మెంటు బ్రహ్మమేడి అంటే కాకోదుంబర, తానికాయ అంటే విభీతకి, కుటజ అంటే కొడిసపాల, వీటి గింజల్ని సమానంగా కలిపి నీళ్ళకి కలిపి కషాయం కాచుకొని దీన్ని 30 మిల్లీలీటర్ల మోతాదుగా బావంచాల చూర్ణం 1 గ్రాము నుంచి 2 గ్రాములు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్గా. ఇక ఎక్స్టర్నల్గా కూడా లేపనాలు ఉన్నాయి. ఉదాహరణకు ముల్లంగి గింజలు, అలాగే బావంచాలు మెత్తగా నూరి రాస్తే బుల్లి మచ్చలు క్రమంగా తగ్గుతాయి. రాసి 1 నిమిషం 2 నిమిషాలు ఎండకు చూపించాలి. ఇంతకంటే ఎక్కువ చూపిస్తే కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ వల్ల కాలిన బొబ్బల్లాగా పెద్ద పెద్ద నీటి బొగ్గలు వచ్చి ఇబ్బంది పెడతాయి. ఎక్స్టర్నల్గానే వస్తాయి ఎపిడర్మల్ లేయర్స్లోనే, కానీ చూసేవాళ్ళు జడుచుకుంటారు. కాబట్టి అలాంటిది ఏమైనా జరిగితే మందులన్నీ ఆపేసేసి పైపోతలు కూడా ఆపేసి 2-3 రోజులు నెయ్యి రాయాల్సి ఉంటుంది. అయినప్పటికీ అలా ఉంటే మాత్రం తప్పనిసరిగా సెన్సిటివిటీ బాగా ఎక్కువ ఉందని అర్థం. దీనికి సంబంధించినటువంటి అలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక లేపనం చెంగలో కోస్ట్, దీన్ని కుష్ట అంటారు. నల్ల కలువ,
సైంధవ లవణం, ఇంకా ఏనుగు మూత్రం వీటితోటి కలిపి నూరి ఎక్స్టర్నల్గా రాస్తూ ఉండాలి. ఇంకొకటి పసుపు, కాశీసం, విడంగాలు, మణిశిల, గోరోచనం, సైంధవ లవణం ఇలాంటి సమంగా కలిపి గోమూత్రంతో నూరి ఆ లేపనాన్ని ఎక్స్టర్నల్గా రాస్తూ ఉంటే కూడా ఫలితం ఉంటుంది. మరొక ఎక్స్టర్నల్ ట్రీట్మెంటు నల్ల దింటెన, అపరాజిత అంటారు. ఈ మొక్క తాలూకు వేర్ని చన్నీళ్లతోటి నూరి దాన్ని మచ్చలపైన రాస్తూ ఉండాలి. దీంతో కూడా బొల్లిలో రిజల్ట్ ఉంటుంది. మరొక ట్రీట్మెంటు బావంచాలు, ఉసిరికాయ, వాయు విడంగాలు, ఇంకా వేప చిగుళ్ళు సమంగా కలిపి 5 గ్రాములు రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇంకొకటి కటుక రోహిణి 3 గ్రాములు, దీన్ని ఉదయం సాయంత్రం ఆరోగ్యవర్ధిని వటి అనే మందుతో 2 పూట్ల కూడా మహామంజిష్టాది పాదం అనే దాన్ని 30 లీటర్ల మోతాదుగా ఇవి వెహికల్స్కి అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. కటుక రోహిణి ఉదయం సాయంత్రం, ఆరోగ్యవర్ధిని ఇవి 2నేమో మెడిసిన్స్. మళ్ళీ దీనికి మంజిష్టాది పాదం దీన్ని అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే ఇంకొకటి ఏంటంటే తగిరస గింజలు, అలాగే కుబేరాక్ష అంటే గచ్చకాయ గింజలు, ఇంకా చెంగలో కోస్టు అంటే కుష్ట, ఇంకా వస, ఇంకా నేలవేము, దీని తాలూకు ఆ పువ్వులు వీటిని ఎక్స్టర్నల్గా లేపనం చేస్తే కూడా ఫలితం ఉంటుంది. అలాగే బావంచాల గింజలు, ఆమ్లవేతసం, లాక్ష అంటే లక్క, బ్రహ్మమేడి, పిప్పళ్ళు, రసాంజనం, లోహభస్మం, నల్ల నువ్వులు వీటి సమంగా కలిపి గోరోచనంతో సహా మెత్తగా నూరి లేపనం చేస్తుంటే కూడా రిజల్ట్ ఉంటుంది. ఒకసారి బాగా మొండిగా ఉన్నప్పుడు శుద్ధ మణిశిల, అలాగే అపామార్గ అంటే ఉత్తరేణి వీటి క్షారాలని గోమూత్రంతో కలిపి బొల్లి మచ్చలు ఉన్న చోట రాస్తుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మరొకటి శుద్ధ గంధకం అంటే శుద్ధి చేసిన గంధకం, కాశీసం, హరితాళకం, అలాగే రక్త చిత్రమూలం, త్రిఫలా చూర్ణాలు, ఇంకా బాకోచి చూర్ణం అంటే బావంచాల చూర్ణం కలిపి మెత్తగా నూరి బొల్లి మచ్చల మీద రాస్తే కూడా ఫలితం ఉంటుంది. ఇంకొకటి చిత్రమూలం వేరు, బావంచాలు, చక్రమర్ద బీజాలు, అలాగే అంటే చెంగలో కోస్టు ఇలాంటి వాటిని రాత్రంతా నీళ్లతోటి సహా నానబెట్టి మెత్తగా నీళ్లతో సహా నూరి ఎక్స్టర్నల్గా లేపనం చేస్తే కూడా బొల్లి తగ్గుతుంది. ఇవన్నీ కూడా జనరల్గా మామూలు వాళ్ళకి అందుబాటులో ఉండని ఆయుర్వేదం మూలికలతో తయారైన ఔషధాలు. వీటిని మీరు వైద్య సలహాతోటి ఈ దవాసాజులు అని ఉంటాయి. అంటే దవా అంటే ఏంటంటే మందులు, ఈ మందులు అమ్మేటటువంటి దుకాణాలు ఉంటాయి. అంటే మామూలు ప్రిపేర్డ్ మెడిసిన్స్ కాదు, రా డ్రగ్స్. అక్కడ నుంచి వైద్య సలహాతోటి వీటిని క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సలహాతోటి వీటిని తెచ్చుకొని వాళ్ళ ఆధ్వర్యంలో వీటిని వాడుకుంటూ ఉంటే ఇది బాణం ఎంత లాగితే అంత ముందుకు వెళ్తుంది అన్నట్టుగా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మామూలు వాళ్ళకి కొంచెం అందుబాటులో ఉండనట్టుగా అనిపిస్తాయి. కానీ ఆ సీరియస్నెస్ ఆఫ్ ది కండిషన్ అండ్ డిసీజ్ తోటి చాలామంది జీవితాంతం బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ మాత్రం శ్రమ తీసుకోవటం అనేది అవసరం. ఇలాగా తెల్ల బొల్లితోటి తలడెళ్ళకుండా కూడా ఈ చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని మీరు వాడుకొని ఫలితం పొందవచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.